వాడు కడపటి వాడు దేవా, యుగములకు రాజు అయిన దేవా, సింహాసనాసీనుడైన శ్రేష్ఠుల్లో అతి శ్రేష్ఠుడైనటువంటి దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పేరిట హృదయపూర్వకంగా నీ వందనాలు చెల్లిస్తున్నాను. మా యాత్ర జీవితంలో మరి యొక్క ప్రబుద్ధిని మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. నిన్ను విడవను, నేను ఎడబాయన సెలవిచ్చిన దేవా, స్తోత్రాలు. ఎంతో నమ్మకమైనటువంటి దేవుడు ప్రభువా. మా ఆత్మల రక్షణ కొరకు నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రాణ దానముగా అర్పించినటువంటి దేవుడు తండ్రి, నీ కుమారుడు రక్తం ద్వారా మమ్మల్ని కొనుక్కొని నీ కొరకు స్వకీయ సంపాద్యముగా సంఘముగా మీరు మనం సంపాదించుకున్నదంటే స్తోత్రాలు చెల్లిస్తారు. భూలోకములో పర్వతాలు తిరిగిపోయిన మెటులతో తిరిగిన నా కృప నిన్ను విడిచిపోదనటువంటి సమాధాన విషయ నిబంధన కొరకు స్తోత్రాలు చెల్లిస్తారు. మా దేవా, ఈ ఉదయకాలంలో నీ బిడ్డలముగా ఆన్లైన్లో కరెక్ట్ అయ్యి నేను స్థుతించుకోవడానికి కొరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో ఆరాధన కొరకు మీరు ప్రేరేపించి నడిపించిన పూల కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా నేను నడిపించగలని మీకు వందనాలు చెల్లిస్తాను. ప్రభువా, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగా కానీ మిమ్మల్ని ఆరాధించి పూజించి కనపరుస్తుంది. గత వారం అంతట్లో మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు స్తోత్రాలు. చిన్నారి బిడ్డలు VBS లో సహాయపడుతున్నారు. స్తోత్రాలు. ఆ రీతిలుగా ఆధ్యాత్మిక భౌతికంగా మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, మమ్మల్ని తగ్గించుకొనొచ్చు మీరు హెచ్చిస్తూ పూజిస్తూ సమస్తమయ మా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. ఆరాధన ఆరంభించి ముగింపు వరకు నీ తోడుగా వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విధమైనటువంటి అక్కర నీ మయమేషను తీర్చగల దేవుడు అని నాకు చెల్లిస్తూ ఆరాధనలో ఉంది స్వస్థత అన్నటువంటి మాట కొరకు చెల్లిస్తూ నిన్ను గణపరచు అని గణపరుస్తున్న సెలవిస్తూ దేవుడు ఆ ప్రకారంగా నిన్ను స్తుతిస్తూ వచ్చినప్పుడు నీవే మమ్మల్ని దీవిస్తని సెలవిస్తూ వచ్చిన దేవుడు. దేవా, ప్రజలందరినీ స్తుతించుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చినటువంటి మాట కొరకు నీ కొమ్మలను చెల్లిస్తుంది. ప్రియ ప్రభువా, నీ మంచితనం కొరకై మేము స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడవచ్చు. మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించు. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆశీర్వైనటువంటి దేవ, సింహాసనాశీనుడవై సర్వలోకమును ఏలుచున్నటువంటి దేవ, అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాటలో 2 చరణాలు పాడుతాము. 249 పూర్ణ హృదయ స్తోత్రములు
చెల్లించదా ప్రభునికి అయినటువంటి పాట. ఇందులో రెండవ చరణం, చివరి చరణం పాట 229, 761. పూర్ణ హృదయ స్తోత్రం చెల్లించదా ప్రభు. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునాకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునాకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నాత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంగానే పొంది నిత్య జీవం. ఉచితంబుగానే పొంది నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునాకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించదా ప్రభునాకే. నిత్యారాజ్యము నన్ను చేర్చా, నిత్యా నిబంధన చేసే. నిత్యారాజ్యము నన్ను చేర్చా, నిత్యా నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా మోగించు నాదు పరుగున్. సుఖ దుఃఖములందైనా మోగించు నాదు పరుగున్. స్థిరముగనుందు పరము చేరు వరకు. స్థిరముగనుందు పరము చేరు వరకు. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించుదా ప్రభునాకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించుదా ప్రభునాకే. 9వ కీర్తనను మనం చదువుకుందాము. కీర్తనలు 9, మొదటి వచనం నుంచి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నువ్వు సింహాసనాసీనుడవై న్యాయం బట్టి తీర్పు తీర్చు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నువ్వు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నారు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైన. నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను.
యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగు, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకోండి. సియోను వాసిని యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురించేయి. ఆయన రక్తాపరాధుల గురించి విచారం చేయడం, బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మముల్లో నీ రక్షణ బట్టి హర్షించినట్టు యెహోవా నన్ను కరుణింపుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నా కలగ చేయి బాధను చూడు. తాము త్రవిన గుట్టులో జనములు మునిగిపోయేది. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయ, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచి జనులందరినీ పాతాళములో దిగిపోవదు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడ వారి నిరీక్షణాస్పదం ఎన్నిటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురు గాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందురు గాక. యెహోవా వారిని భయపెట్టును. తాము నరమాత్రుని జనులు తెలుసుకొందురు గాక. ఇక్కడ మన ఈ కీర్తన భాగములు మనం గమనిస్తే ఇది దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం. దావీదు ఈ 9వ కీర్తనలో నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అంటున్నాడు. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను అంటున్నాడు. ఇది ఒక శ్రేష్టమైనటువంటి దావీదు యొక్క అనుభవం. మనము సంతోషించటానికి మన దేవుడే మన జీవితానికి ఆధారమైనటువంటి దేవుడై ఉన్నాడు. లోకములో ఆత్మలో మనం సంతోషించడానికి కొరకు ఏ విధమైన ఆధారాలు మనకు లేవు. భూలోకములో ఉండబడినవన్నీ కూడా మనకు దుఃఖాన్ని కలగజేస్తాయి, మనకు కలతను కలగజేస్తాయి, మనకు జీవితానికి అన్యాయం కలగజేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆత్మలో మనం సంతోషించడానికి కొరకు మన ప్రభు ఒక్కడే మన జీవితానికి ఆధారము అని మనం చూస్తూ ఉంటాం. ప్రభు నందు మనం సంతోషించి ఆయన కీర్తించినటువంటి అనుభవము ఎంత గొప్పదనంటే, ఏవైతే మన జీవితాన్ని కలవరపరుస్తున్నాయో, దుఃఖపరుస్తున్నాయో, బాధపరుస్తున్నాయో వాటన్నిటి విషయమై దేవుడు జరిగించినటువంటి కార్యాల గురించి తర్వాత భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఏమని గమనిస్తున్నామనంటే 3వ వచనం నుంచి, నువ్వు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాశనుడవై న్యాయం బట్టి తీర్పు తీర్చుచున్నావు అంట.
అంటే మన ప్రభువును గురించి ఆయన న్యాయకర్తని ఎప్పుడైతే మన ప్రభువును స్తుతిస్తూ ఆయన్ని బట్టి హర్షిస్తూ వస్తామో ఆయనే మన పక్షమున ఉండి వ్యాజ్యమాడి న్యాయం తీర్చినటువంటి దేవుడని, సింహాసనాసీనుడై న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చినటువంటి దేవుడని మనము ప్రభువును స్తుతించినటువంటి విధానంలో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కార్యము ప్రభు జరిగించినటువంటి కార్యాన్ని మనం చూస్తూ వస్తాం. 4వ వచనములో, కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుదురు, నీ సన్నిధి వారు జోగిపడి నశింతురు అని. కాబట్టి మన ప్రభువును గూర్చి సంతోషించి హర్షించుచు ఆయన కీర్తించేటువంటి కార్యం, ప్రభు ఎన్నడూ పొరపాటు చేయవాడు కాడని, ఆయన అన్యాయం చేయవాడు కాడని, ఆయన నరుడు కాడని, ఆయన ఎంతో న్యాయకర్తని, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి దైవత్వమును విషయంలో మనము సంతోషించి హర్షించి కీర్తించినటువంటి జీవితమే మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి న్యాయముగాను విజయముగాను, మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనటువంటి దుర్గముగాను, మన ప్రియ ప్రభు మన యొక్క జీవితాన్ని ఆయన కృపలో మనమెన్నడూ నశించకుండా ఉండే జీవితాన్ని ప్రభు మనకు ఆశీర్వాదకరంగా దయచేయనటువంటి వాడుగా మనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనకు విరోధముగా ఉండబడినటువంటి ఎట్టి వ్యక్తినైనా ఆయన వదిలిపెట్టేటువంటి వాడు కాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తీర్పు పాలు కాకుండా మన పాపమును బట్టి తీర్పు తీర్చబడుట కొరకైనటువంటి జీవితంలో మనం ఉండగా, మన ప్రభు మన కొరకై కలవరి శిలువలో పాపమును బట్టి తీర్పు చేయబడ్డాడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి ప్రజలని తీర్పులోనికి రానివ్వక మరణములో నుండి జీవనకు దాటించి ఉన్నాడు. ఇది ప్రభువు నందు ప్రభు మనకిచ్చిన గొప్ప ఉపకారం. దేవుని ఎదుట విరోధులముగాను, ఆయన తీర్పు గురైనటువంటి వారంగాను మనందరి జీవితం ఉంటూ రాగా ప్రభు మన మనోనేత్రం తెరిచినటువంటి వారై మన ప్రియ ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా పాపమును బట్టి తీర్పు గురి కావలసినటువంటి మనము మన ప్రియ ప్రభు పుణ్య బలియాగను బట్టి ఆ తీర్పు తప్పించబడుతూ వచ్చినాం. కాబట్టి ఇక్కడ శత్రువులు అన్నటువంటి జాబితాలో మన జీవితం లేకుండా చేస్తూ వచ్చినాడు. అది ఎంతో గొప్ప ఉపకారం. ఎందుకని ఆ ప్రకారంగా అంటే, మనం గమనిస్తే 4వ వచనములో మరి ఆ మాట గమనిస్తున్నాం. నా శత్రువులు వెనుకకు మలుగురు, నీ సన్నిధి వారు జోగిపడి నశింతురు. శత్రువులు అనబడినటువంటి వారి యొక్క జీవిత పరిస్థితి ఏమిటో మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనములో వారు జోగిపడి నశింతురు అన్నాడు. 6వ వచనములో వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరని చూస్తున్నాం. 6వ వచనం 2వ భాగములో స్మరణకు రాకుండా బొత్తిగా నశించినని మనం చూస్తాం. ఆ ప్రకారంగా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క భయంకరమైన కోపమునకు మన జీవితము గురి కాకుండా నిమిత్తమై ప్రభు మన పట్ల చేసిన బలియాగమునందు మన విశ్వాసం ఉంచడం ద్వారా మన ప్రభు మనకెంతో మరి
శ్రేష్టమైనటువంటి మహాదుర్గముగా ఆయన మన జీవితాలకు ఆశ్రయముగా అవుతొచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఎంత గొప్ప మాట! మనం గమనిస్తే 9వ వచనం, 9 కీర్తన 9వ వచనం, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. కాబట్టి ఆపదలు నలిగిపోయినటువంటి జీవితం భూమి మీద దుష్టత్వాన్ని బట్టి మనకు సంభవించేటటువంటి బాధ, కష్టము, శ్రమ, ఇదంతా కూడా మన జీవితానికి దేవుడు దుర్గముగా ఉండడానికి, మహాదుర్గముగా ఉండడానికి కొరకు మనకు జీవితంలో మన ప్రియ ప్రభు అటువంటి శ్రేష్టమైన చాలినటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా మనము గమనిస్తూ వచ్చినప్పుడు శత్రువులు అనబడినటువంటి వారి విషయం 3 విషయాలు చెప్పారు. వారు నశింతురు అన్నాడు. ఆ మాత్రమే కాదు, వారు నిర్మూలమైరి అన్నాడు. ఆ మాత్రమే కాదు, వారు స్మరణకు రాకుండా బొత్తిగా నశించినారు అని చెప్తున్నాడు. అయితే దేవుని బిడ్డల విషయమై ఏమని చెప్తున్నాడు? 18వ వచనంలో మనం గమనిస్తే, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు అన్నాడు. ఈ మాట ఎలా ఉందంటే, నా గొర్రెలకు నిత్యజీవం ఇచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవని ప్రభు తన బిడ్డల జీవితాల్లో ప్రభు గొప్ప మాటను రక్షణ ఇచ్చి తన గొర్రెలుగా మనం చేసుకొని ఈ భూలోక యాత్రలో మనం నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి భూమి మీద అన్యాయపు లోకములో మనం ఉంటున్నాము. అన్యాయపు లోకములో ఉండబడినటువంటి మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి మనం తీర్పు గురి కావలసినటువంటి వారము. అయితే ప్రభు మనకు జీవితాన్ని ఆయన యందు విశ్వాసములో, ఆయన ఆశ్రయించినటువంటి జీవితంలో మన జీవితాన్ని ప్రభు తీసుకుని వచ్చినాడు. అందుకని 10వ వచనం చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రభువుని ఎరిగే కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన నమ్ముడు ద్వారా మన జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఎంతో గొప్పదైనటువంటి రక్షణ, విజయము, మన జీవితానికి న్యాయము, మనము వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు చాలా కష్టం అనిపిస్తుంది. అయితే మన ప్రియ ప్రభు అలాంటి పరిస్థితుల్లోనే మనకు మహాదుర్గముగా, మనం విడిచిపెట్టనటువంటి దేవుడుగా, మన జీవితాన్ని నశింపచేయనటువంటి దేవుడుగా మన జీవితానికి ప్రభు ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దావీదు భక్తుడు వెళుతూ వచ్చినటువంటి పరిస్థితులు అన్ని కావు. అయితే తన జీవితంలో పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతిస్తాను, ఇవన్నీ తలంచుకొనుచు ప్రభువును స్తుతిస్తూ వచ్చిన. నేనైతే తీర్పు పాలయ్యే జీవితంలో లేకుండా ప్రభు చేస్తూ వచ్చినాడు. మనం గమనిస్తే 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు, నన్ను ద్వేషించువారు నా కలగచే బాధను చూడుము. కాబట్టి మరణపు ద్వారం నుంచి ప్రభువును తప్పించాడు. ఎందుకోసమని? మన యొక్క గత జీవితాన్ని మనం గమనిస్తే దేవుణ్ణి మరిచినటువంటి జన్మము, దుష్టత్వముతో ఉన్నటువంటి జీవితం కలిగిన వాళ్ళము, మరణానికి పాత్రులైనటువంటి వారు మనం గమనిస్తే 17వ వచనంలో, దుష్టులను దేవుని మరిచి జనులందరూ పాతాళమునకు దిగిపోదు.
కాబట్టి ఇది మన యొక్క గత జీవితం. అయితే ప్రభు స్తోత్రం, ఆయన మన యొక్క జీవితంలో మనకు సంభవించినటువంటి మరణాన్ని, మనకు సంభవించే పాతాళమును ఆయనే మృంగివేశాడు. ఆయనే మన కొరకు ఇష్టపూర్వకంగా మరణపు రుచిని, భయంకర మరణపు ముళ్ళును ఆయన మరణము ద్వారా విరిచివేశాడు. మనమెంతో ధన్యులము. కాబట్టి ప్రభువునందు విశ్వాసములో ఉన్న జీవితాన్ని ప్రభు తీసుకుని వచ్చాడు. అదే గొప్ప రక్షణ మన జీవితానికి. మన చుట్టూ కలిసిన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన ప్రభువే మనకు శ్రేష్టమైనటువంటి మహాదుడు. మన ప్రభువే మన జీవితానికి శ్రేష్టమైనటువంటి ఆశ్రయం. మన ప్రభువే మన జీవితానికి శ్రేష్ఠ న్యాయకర్త అయినటువంటి దేవుడు. ఆ ప్రభువులో మనం ఉన్నటువంటి జీవితాన్ని మన ప్రభు మనకి ఇచ్చాడు. అదే మన జీవితానికి ఇహమందు పరమందు శ్రేష్టమైనటువంటి భద్రతతో కూడినటువంటి జీవితంగా ప్రభు తన కృప చేత ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభును హృదయమార స్తుతిద్దాం. ఆయన గణపరిచి ఆరాధించి కీర్తిస్తాం. ఎంతైతే మనకు విరోధ పరిస్థితులుగా అనిపిస్తున్నాయి, అవన్నీ కూడా నాశనానికని, అవన్నీ కూడా నష్టమునకని, అవన్నీ కూడా నిర్మూలం కావడానికి కొరకని సిద్ధపడేటువంటి పాపపు జీవితమే కానీ మరొకటి కాదని సంగతిని మన జీవితంలో గుర్తిస్తూ వస్తాం. కాబట్టి న్యాయం ఎటువంటిదంటే, దేవుని బిడ్డకు విరోధముగా ఎవరైతే గుంటలు త్రవ్వుతారో అందులోనే వారు పడిపోయినటువంటి వారు అంటున్నాడు 15వ వచనంలో. అలాగ నీతిమంతుడైనటువంటి మొర్దెకై కోసం దుష్టుడైనటువంటి హామాను ఎంతో భయంకరమైనటువంటి గుంట త్రవ్వుతూ వచ్చినాడు. ఉరికము ఎక్కడని కొరకుగా మరి దుష్టుడుగా పనిచేస్తూ వచ్చినాడు. కాబట్టి తాను త్రవ్వుకున్న గొంతులో తాను చేసుకున్నటువంటి ఉరికంబం మీద మొర్దెకై కొరకని చేశాడు న్యాయకర్త. ఆ ఉరికంబము తానే ఎక్కవలసినటువంటి పరిస్థితిలోనికి తీసుకురాబడుతూ వచ్చినాడు. కాబట్టి న్యాయము అన్యాయం మధ్యలో మనం ఉన్నాం. దుష్టత్వానికి మంచితనానికి మధ్యలో మనం ఉన్నాం. రక్షణకు శిక్షకు మధ్యలో మనం ఉన్నాం. పాపమునకు పుణ్యమునకు మధ్యలో మనం ఉన్నాం. కానీ ప్రభు మనల్ని తన గొప్ప రక్షణకే పాత్రలుగా చేస్తూ మనకు జీవితాన్ని ఆయన కృపను బట్టి న్యాయపు జీవితంలోనికి తీసుకుని మనకు జీవితాన్ని ప్రభు ఎంతగానో ఉద్ధరిస్తూ వచ్చినటువంటి దేవుడిగా మన జీవితం ఉన్నాడు. అదే కాలమున మన ప్రభువును ఈ మాటల చేత ఆరాధించడానికి మునుపు కీలకమైనటువంటి ఆ మాటలు చదువుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. లోకములో కోట్ల మంది ఉండగా ప్రభు మన ఇట్టి విశ్వాసములు తీసుకురావడమే మన జీవితాన్ని శ్రేష్టమైనటువంటి గొప్పమైనటువంటి దివ్యమైన రక్షణ. 5వ అధ్యాయం 24వ వచనం గమనిస్తూ వచ్చినప్పుడు, నా మాట విని నన్ను పంపిన మంది విశ్వాసం నిత్య జీవనవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవము దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇదే మన జీవితానికి బలమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి దివ్యమైనటువంటి మాట. ప్రభు నందు విశ్వాసం ఉంచే జీవితంలో ప్రభు నడిపించడానికి మనం ఎంత ధన్యులం. మన జీవితానికి ఇంకేమాత్రం కూడా నాశనం అనేది లేదు. నిత్య జీవాన్ని ప్రభు మనకి ఇచ్చాడు.
మనకు తీర్పు లేదు, తీర్పు కొట్టేసే. మనకు మరణము లేదు, జీవములోనికి దాటిపొచ్చేస్తుంది. అదే ప్రభు బిడ్డకు ప్రభు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి పాట. ఇప్పుడు 10వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా మాట చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే 28వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. నేను వాడికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. ఎంత బలమైనటువంటి బాహువులను. అందుకే ప్రభు అన్నాడు, నేను నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నా, చూడుము నీవు నా అరచేతులు చెక్కబడినటువంటి వాడు. అది ఎంత గొప్ప మాట. రక్షణ పొందినటువంటి ప్రతి దేవుని బిడ్డను ఆయన అరచేతులు పెట్టుకున్నటువంటి వాడుగా మనం చూస్తాం. ఎంత గొప్ప భద్రత ఇచ్చాడు. లోకములు అందరూ కూడా మనకు కీడు చేసే వాళ్ళే. ఒక లెక్క చూస్తే మన పాపాన్ని బట్టి మనకంతా మనని కీడు చేసుకునే వాళ్ళని. కానీ మనం కీడు చేసుకున్న మన పాపాన్ని ప్రభు మన కొరకు భరించి కీడు చూడకుండా మన జీవితాన్ని తప్పిస్తొచ్చు. అందుకోసమని ఆయనకు నీతిమంతులంటే మహా గొప్ప ప్రేమ. కీడు చూడకుండా నీతిమంతులను ఆయన కొనిపోతూ ఉన్నాడు. ఆ జాబితాలో ప్రభు మనం తీసుకుని వచ్చినాడు. కాబట్టి ఒక రోజు ముందు ఒక రోజు వెనక మన యాత్ర జీవిత వరుస ప్రభు బిడ్డలుగా మనకి జీవితాన్ని శ్రేష్టమైన నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా భూమి మీద ఆయన నడిపిస్తాం. నెమ్మదికరమైనటువంటి ముగింపు కొరకుగా మనం సిద్ధపడడానికి కొరకు భూలోకంలో ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చినాయి. మనం గమనిస్తే ఆ మాట కూడా చదువుకుందామా. 57వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనములో మనం గమనిస్తే 57 1వ వచనం. నీతిమంతుడు నశించి చూచి ఎవరినూ దాని మనసును పెట్టదు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నది ఎవరికి తోచు. కాబట్టి మన మీద కీడు తొలగిపోయింది. కీడు చూడకుండా మన కొనిపోబడినటువంటి జీవిత యాత్ర అని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. పెద్దదైనటువంటి పాపాన్ని బట్టి కీడు మన మీద కొట్టివేయబడి ఇంకా ఏమాత్రం కూడా మనకు జీవితంలో కృంగిపోయి నిరాశపడి బాధపడి ఆరుతిగా మన జీవితంలో ఏమాత్రం కూడా నిరుత్సాహపడేటువంటి పరిస్థితి అవసరం లేకుండా ప్రభు ఆయన విశ్రాంతి మనకిచ్చాడు. భూలోకంలో బ్రతుకున్నప్పుడే మన ఆత్మలకు విశ్రాంతి ఇచ్చినాడు. ప్రయాసపడి భారం మోసుకొనిసిన సమస్యల్లో నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని మన ప్రభు మనకు ఆహ్వానం ఇచ్చాడు. దుష్టతను తప్పించినాడు. దుష్టులకు నెమ్మది ఉండదని సెలవిచ్చినటువంటి దేవుడు దుష్టతను తప్పించి విశ్రాంతి మనకి ఇచ్చినాడు. ఒకరు నిత్య విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. అందుని బట్టి దావీదు ఎంతో నెమ్మదిగా నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించాను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నేను హర్షించడానికి సంతోషించడానికి నీ ఒక్కడివే నాకు సరైనటువంటి దేవుడు, సరైనటువంటి నమ్ముకొనైనటువంటి దైవం. ఎంత గొప్ప అనుభవం కదా. అందుకోసం ప్రభు బిడ్డలుగా ప్రతి దినము మన జీవిత యాత్రలో మన ప్రియ ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి కృప, దయ, ప్రేమ, నమ్మకత్వము, ఆయన న్యాయము ఒక్కొక్క లక్షణాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు మనకెంతో గొప్ప ఆదరణ, నెమ్మది ప్రభు కలగజేసి మన నడిపించు దేవుడే వచ్చినాడు. అట్టి విధానములో మన ప్రభువును స్తుతిస్తాం. వారం అంతట్లో ప్రభు మన పట్ల చేస్తూ వచ్చినటువంటి
ఆత్మీయ మేలు, భౌతికమైన మేలు అన్నిటిని కూడా తలంచుకొని ప్రభువుని ఆరాధించి, కీర్తించి పూజిస్తాం. అలాగే ఒక్కొక్కరు ఒక నిమిషం తరుణం తీసుకొని మన ప్రభువును ఆరాధిస్తూ వస్తాము. త్వరగా మనం ఆరాధనలో వెళ్దాం. ప్రారంభించండి. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదము కొందనాలు స్తోత్రాలయ్యా. గతించిన వారమంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి జీవం గల దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నామని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. సర్వశక్తి గల దేవుడు, సర్వసంపూర్ణమైన తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, ప్రభా నాయన నీ సందులో నా తండ్రి సాగిలిపడి స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. నాయన నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నాయన, దుష్టు నుండి సాతాను నుండి నాయన, సాతాను బంధకముల నుండి నన్ను విడిపించడానికి నాయన దేవాది దేవుడు అయిన నాయన, లోకరక్షకుడుగా నా కొరకు దిగి వచ్చిన నా తండ్రి అయినందుకు నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. తండ్రి నువ్వు చేసిన అద్భుతమైన శిలువ యాగాన్ని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. తండ్రి నువ్వు కార్చిన అమూల్యం రక్తంలో తండ్రి నా పాపములు దోషములు కడిగిన నా తండ్రి అయినందుకు నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. నాయన మరణం నుండి జీవంలోనికి దాటించిన తండ్రి నాయన, తీర్పు నుండి నైనా నన్ను కొట్టి నా మీద నన్ను స్థాపన తీర్పును నాయనతో తొలగించిన దేవుడు ప్రభా నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. తండ్రి నీ యొక్క చేతిలో నన్ను భద్రత దయచేసిన తండ్రి, నాకు మంచి గొర్రెల కాపరిగా ఉన్న దేవుడు ప్రభు నన్ను నడిపిస్తున్న నా దేవుడు ఎందుకు నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. తండ్రి నాయన, పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించిన తండ్రి, నా మూల్యమ రక్షణ నాకు ఉచితంగా దయచేసిన తండ్రి నాయన, దైవాన్ని సందులో సాకిలి పడి సుతిస్తూ మహింపరుస్తున్నంత మాత్రమే కాదు నాయన, భూలోకంలో తండ్రి నాకు సమస్తము నైనా తండ్రి నా కొరకు సిద్ధపరిచినైనా ఉచితంగా సమస్తం అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు నైనా నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. నాయన యొక్క సంఘ సహవాసంలో నాయన ప్రార్థన గుంపులో నన్ను కూడా ఒక దానిగా చేసిన దేవుడు ప్రభా నీ నా మనసు తీస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేసిన దైవజనులను బట్టి కూడా నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగిస్తూ వచ్చిన దేవుడు ప్రభు నాయన తండ్రి, నిత్య నిరీక్షణ, నిత్య శ్వాసం అనుగ్రహించిన తండ్రి, నిత్యము నీతో ఉంటానన్న శుభప్రదమైన తండ్రి నిరీక్షణ అనుగ్రహించి తండ్రి నా తండ్రితో ఉంటాను నిన్న తండ్రి ప్రభా, గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ ప్రభా నువ్వు నన్ను ఏర్పరచుకుని నీ ఏర్పాట్లో నన్ను ఉంచిన దేవునికి ప్రభా ఏమి రుణం తీర్చుకోగలనాది. నా జీవితకాలం అంతా నా తండ్రిని స్తుతించినప్పటికీ నీ రుణస్థలాన్ని ఒప్పుకుంటూ నాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ పాత చేత పట్టుకుని నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం నీ ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాలు చెంత సాగిలి పడ్డానికి ఇచ్చిన కృప అంతటిని బట్టి వందనాలు, నీ మంచితనం అంతటిని బట్టి వందనాలు, నీ మహోపకారం, నీ గొప్పతనం అంతటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న మహోన్నతుడైన దేవుడు, మహా ఉన్నతుడైన దేవుడు తండ్రి, గొప్ప దేవుడు, నాకు కూడా దేవుడు అయినందుకే వందనాలు. మహాకాశాలు పట్టజాలిన దేవుడు, ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, స్తోత్రాలు కరుడు అయిన దేవుడు, అన్ని నామాల కన్నా పైనామం గల దేవుడు, ఇహమందు పరమందు సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారమైన దేవుడు, అటువంటి గొప్ప దేవుడు నాకు కూడా దేవుడు అయినందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న నీ ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. నా మట్టుకు నేనైతే పాపిని తండ్రి, దౌర్భాగ్యరాలు, పాపశాపాలతో పడిసొచ్చి నరకానికి, నాశనానికి, మరణానికి, అగ్నికి మాత్రమే ఆహుతవ్వలసిన నాయల్లో కూడా నా తండ్రి యేసు అని నేను పిలవంగానే న్యాయమైన విధానాలను గుర్తు చేసుకొని ప్రియకుమారుని యేసుక్రీస్తు స్వామి నా కోసమే తండ్రి ఈ లోకానికి పంపించినందుకే వందనాలు. మీరు కార్చిన పుణ్య రక్తధారణ ప్రతి పాపాన్ని కడిగారు, శుద్ధీకరించారు, నీ బిడ్డగా చేసుకున్నారు. నీ మరణ భూస్థాపత పునరుద్ధానంలో నన్ను నేను ఐక్యపరుచుకున్న ద్వారా నాకు అనుగ్రహించిన యొక్క గొప్ప రక్షణ బట్టి వందనాలు. రక్షణలో కొనసాగిస్తే విధంగా సమకూర్చుకుని ప్రేమ అంతటిని బట్టి వందనాలు. నా పేరును కూడా మీ జీవగ్రంథాలు రాసుకున్నారు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సత్య సహవాసాన్ని బట్టి, దైవ గ్రంథాన్ని బట్టి, బోధకుల్ని, ప్రార్థనా పరులను బట్టి, మందిరాన్ని బట్టి, మందిర సమృద్ధిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు, దైవజనుని బట్టి వందనాలు, సాల్మన్ బ్రదర్ని బట్టి వందనాలు, సిస్టర్ గారిని బట్టి వందనాలు, పాపను బట్టి వందనాలు, ఆ బిడ్డలకు ఇచ్చిన మంచి నా తండ్రి అభిషేకం తండ్రి ఆయుర ఆరోగ్యాలన్నింటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న విశ్వాసాన్ని గణపరిచి ఘనమైన పాత్రలుగా వాడుకుంటున్న ప్రేమ అంతటిని బట్టి వందనాలు. గత దినాల్లో నా తండ్రి VBS అంతట్లో కూడా మీరు చేసిన సహాయ సదుపాయాలన్నింటిని బట్టి వందనాలు. చిన్న బిడ్డలు ఎంతో మందిని ఆకర్షించుకున్నారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. ఎంతో మంది నీ వైపు చూడగలడానికి, నిన్ను సొంత రక్షగా అంగీకరించడానికి, అంత మాత్రం కాక నీ పరిచర్య చేయాలని ఆశ కలిగిన బిడ్డలకు వారిని తీర్చిదిద్ది ఉన్నారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. వాతావరణం కూడా ప్రతికూల పరిస్థితి
పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి అనుకూలంగా నీ బిడ్డలు ఎంతో మందిని సమకూర్చుకుని ఉన్నతమైన కృపను బట్టి హృదయం స్తుతిస్తున్న ఈ విధంగా ఒక తండ్రి గత వారం అంతా కూడా మీరు చేసిన మేలు ఉపకారాలు కోకొల్లల తండ్రి అందరిని బట్టి హృదయం స్తుతిస్తున్న యవనస్తులు కొడుకుల కోసం కూడా బిడ్డలను సిద్ధపరిచి నా తండ్రి అందరినీ కూడా సిద్ధపరిచి దేవాది దేవుడు హృదయం స్తుతిస్తున్న ఎంసెట్ రాసిన బిడ్డలను బట్టి వందనాలు. వారికి కూడా మంచి విజయాన్ని ఇచ్చే మంచి దేవుడైన మహిమగల తండ్రి అయిన హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో కొండ వెళ్ళే బిడ్డలను అందరినీ కూడా స్వస్థపరిచి నీ దయనంతటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే గర్భిణీ స్త్రీలకి నా తండ్రి హేనా అన్న పాపకి ఇచ్చిన నా తండ్రి సుఖమైన ఆ యొక్క ప్రసవాన్ని బట్టి ఇచ్చిన బాబుని బట్టి తల్లి బిడ్డను బట్టి హృదయం స్తుతిస్తున్న వారికి కూడా క్షేమాన్ని భద్రతను కాపుదలను ఇచ్చే తండ్రి అయిన హృదయం స్తుతిస్తున్న ఈ విధంగా నా తండ్రిని నమ్ముకున్న వారిని మాత్రం కూడా విడవని ఎడబాయని దేవుడు అని హృదయం స్తుతిస్తున్న అరిచేతిలో చెక్కుకున్న తండ్రి అని హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీకు సాటి అయిన వారు, నీకు సమమైన వారు, నీకు పోటీ అయిన వారి లోకంలో ఎవ్వరు లేరు నాయన. అంత గొప్ప దేవుడు, ఘనమైన దేవుడుగా ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నా. మట్టుకు నేనైతే ఎన్నో కొదవలు కలిగిన దాన్ని అయినప్పటికీ నీ కృప ద్వారా నన్ను గుర్తు చేసుకున్నాను, స్థిరపరుస్తూ బలపరుస్తూ నీ మంచి మార్గంలో నన్ను కూడా మళ్ళిస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు. ఇప్పుడు నీ రక్తదారులను బట్టి వందనాలు. క్షణం కడుగుతూ నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తగా, నా ప్రధాన యాజకుడుగా, నా ఉత్తరవాదిగా నాకు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సంచికరుగా అనుగ్రహించినందుకే వందనాలు. ఎన్నో మేలు ఉపకారాలు నా పట్ల, నా బిడ్డల పట్ల, నా సంఘం పట్ల, సార్వత్రిక సంఘం పట్ల చేస్తున్నందుకే హృదయం స్తుతిస్తున్నాను తండ్రి. వచ్చేసాను నా తండ్రి. రేపటి దినం జరిగిపోయే యొక్క నా తండ్రి ఎలక్షన్స్ అంతట్లో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచి న్యాయమైన విధానంలో, న్యాయమైన మార్గంలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నడిపించి న్యాయమైన విధానంలోనే మాకు గొప్ప విజయాన్ని, ఘనమైన విజయాన్ని ఇస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపించే దయగలిగిన దేవుడు మీరే మాకు దిక్కని, మీరే మాకు సమస్తమని హృదయం స్తుతిస్తున్న ఏపీలో కూడా నా తండ్రి నువ్వు కోరిన వారిని సమకూర్చుకునే దేవుడు అని నిశ్చిత్తమైన నీకు ఇష్టమైనట్లయితే నా తండ్రి ఆ ప్రభుత్వమే కొనసాగడానికి కృపను చూపించే కన్నా తండ్రి అని హృదయం ఎన్నో కొదవలిగిన వారు తండ్రి మీ కృపలో అంగీకరిస్తూ సహాయం చేస్తూ నీ సన్నిధిని తోడుగా ఉంచుతూ నా తండ్రి న్యాయమైన విధానంలో ఎవ్వరికి ఎటువంటి చెడుగులు జరగకుండా అందరినీ సమానంగా చూసే, సమానత్వంతో చూసే మంచి ప్రభుత్వాన్ని తండ్రి నా తండ్రి ఇండియాకి ఇస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసే కన్న తండ్రిగా మీరు ఉన్నందుకే నిరీక్షణ కలిగి నా తండ్రి మీ రాజ్యంలోకి నన్ను కూడా తీసుకువెళ్తారని ఇచ్చిన సుప్రద నిరీక్షణ బట్టి హృదయం స్తుతిస్తున్నా. నా తండ్రి రాకడ కోసం, నా పోకడ కోసం నన్ను సిద్ధపరుస్తున్న నీ ప్రేమ అంతటిని బట్టి హృదయం స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటూ సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్థుతి ఆరాధన యేసు నామం మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభా, మరి ఉదయ కాల సమయంలో తండ్రి ప్రభా, మరి మీ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ప్రభా మేము ఆరాధించుకున్నట్టుకు, మేము గణపరచుటకు, మేము మహిమపరచుటకు తండ్రి ప్రభా నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వేలాది స్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి యొక్క ఉదయకాల సమయంలో బ్రదరు సాల్మోన్ రాజు గారి ద్వారా తండ్రి ప్రభా మీరు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను అని అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. యెహోవా నీవు అద్భుత కార్యములను బట్టి నేను వివరించెదను, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుతున్నావు, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడు అయినవు, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా నేను మరణానికి పాత్రునై ఉండగా మీరు నన్ను తప్పించినారు, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు నాకు నిరీక్షణను కలుగు చేసినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు నాకు జీవ కిరీటమును ఇచ్చినందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా ఇన్ని కార్యములు మీరు చేస్తూ వస్తున్నారు తండ్రి, అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ప్రభా మీరు సెలవిచ్చిన విధముగా తండ్రి ప్రభా, సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నావు తండ్రి ప్రభా. అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ఒకప్పుడు విగ్రహారాధన ఉంటుండగా తండ్రి ప్రభా నన్ను ఎవరు ప్రేమించలేదు నాయన. మీరు యొక్క అమూల్యమైన ప్రేమ ద్వారా నన్ను ప్రేమించి తండ్రి ప్రభా యొక్క బాప్తీసం ద్వారా విడగా చేసుకున్నందుకు, రక్షించిన నాటి మొదలుకొని నేటి వరకు నన్ను సజీవ లెక్కలో నన్ను నా కుటుంబాన్ని మీరు ఉంచుతూ వస్తున్నందుకు అందును బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి గడిచిపోయిన వారమంతా తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని మీరు కాపాడారు నాయన, అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. మరి యొక్క విశ్రాంతి దినంలో తండ్రి ప్రభా, ఈ యొక్క ప్రభు దినంలో తండ్రి ప్రభా మీ మందిరానికి వెళ్ళి తండ్రి ప్రభా మీ ప్రభు
ఆరాధనను ఆరాధించుకుంటూ ఇచ్చే సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి దయచేయమని మరొకసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి వారం అంతలో జరగబోయే కార్యముల విషయంలో కూడా తండ్రి ప్రభా, మీరు ముందుగా ఉండి తండ్రి ప్రభా, సమస్త కార్యములు తండ్రి మంచిగా జరుగుటకు సహాయం చేయమని అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఇదిగో తండ్రి, ఆంధ్ర తెలంగాణలో రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ల విషయంలో కూడా తండ్రి ప్రభా, మీరు సహకారిగా ఉండి తండ్రి ప్రభా, మంచిగా ఓటు జరుగుటకు సహాయం చేయమని బట్టి అందుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మరి ఇదిగో తండ్రి ప్రభా, ఎవరైతే తండ్రి అక్కర్లో ఉంటున్నారో, ఇరుకుల్లో ఉంటున్నారు, ఇబ్బందులు ఉంటున్నారు తండ్రి ప్రభా, వారందరినీ మీరు కాపాడమని అందుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. మరి సహోదరుడు తండ్రి ప్రభా సుధీర్ గారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆటంకాలు మీరు తొలగించి తండ్రి ప్రభా, వారి కుటుంబంగా తండ్రి ప్రభా కలిసి తండ్రి ప్రభా సంతోషంగా జీవించుడు సహాయం చేయమని అందుని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నా జీవితంలో మీరు చేస్తున్నట్టు మేలును బట్టి, మరి ఇన్ని కార్యములు మీరు చేసిన నా దేవుడికి నేనేమి ఇవ్వగలను ఆయన తండ్రి. విలిగి నరిగిన హృదయంతో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన వారం అంతా కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి, అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగంలన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్రా జీవితంలో తండ్రి చాలినంత దేవుడిగా ఉంటున్నారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి బహుభయంకరమైన అన్య జనాంగం నుండి ప్రభువా మీరు నా యొద్దకు వచ్చి మీ రక్షణ సువార్తను నా జీవితంలో రుచి చూపించారు ప్రభువా. అంతకుముందైతే తండ్రి ప్రభువా ఈ భూమి మీద ఏది శాశ్వతమైనది కాదని నాతో మాట్లాడుతూ ప్రభువా నా జీవితంలోని మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ఆయా పరిస్థితులన్నింటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, విధవరాలి పక్షమున వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రభువా అనేక సార్లు మీ మాట వినకుండా నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువా అనుదినం మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ నా చేయి పట్టుకొని నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన ద్వారాగా మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తన విషయమై నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తండ్రి మీరు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. సామెతలు 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలతో ప్రభువా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు నీ మార్గమును సరళం చేస్తారని నాతో వాగ్దానంతో మాట్లాడుతూ ప్రభువా నన్ను తృప్తిపరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా యొక్క యాత్రా జీవితంలోని తండ్రి నా ఇంటి యజమానివై నన్ను పోషిస్తూ వస్తున్నావు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీతిమంతులు కలుగా ఆపదలు అనేకములు అన్నావు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆత్మ సంబంధమైన మరణం నుండి ప్రభువా జీవ సంబంధమైనటువంటి జీవంలోకి నన్ను నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా కొరకే ఆ కల్వరి సిలువలో కార్చినటువంటి చివరి రక్త బొట్టు వరకు కూడా ప్రభువా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతగా ప్రేమించిన నా కన్న తండ్రికి నేనేమి ఇవ్వగలను ప్రభువా. జీవిత కాలం అంతా స్తుతించినా కూడా తండ్రి నేను అర్పించలేనని తండ్రి మీ పాద సన్నిధిని ఒప్పుకొనిచున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా, సహాయాన్ని దయచేయండి తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువా నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పెట్టుకొని ప్రభువా విరిగి నలిగిన ఆత్మతోని ప్రభువా నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన త్వరలో రానైనటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున నా యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి దయగల దేవా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ఉదయ కావాల్సిన ప్రభా నీ ప్రియ బిడ్డలతో కలిసి దేవాన్ని పుడుతున్నా దినాన ప్రభా నీ ముఖ సుముఖంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ ప్రియ బిడ్డలతో నాకు ఇచ్చినటువంటి మీ గొప్ప ఆయుక్త స్తోత్రాలు దేవా. మరి వీరితో కలిసి కూడి నిన్ను కొనియాడే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చిన కొందనంలో
దేవా నా ఆయుష్ను పొడిగించి నాయన సజ్జుల జాబితాలు నన్ను ఉంచినందుకు వందనాలు. దయల తండ్రి కీర్తనలు 9వ అధ్యాయం నా ముందు తీసుకొస్తూ వచ్చినందులకై స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి దేవా మరి నిజంగా ప్రభా దావీదైతే ప్రభా నా పూర్ణ హృదయంతో నేను స్తుతించదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాను అంటున్నాడు. అవును దేవా నా జీవితంలో నిన్ను బట్టి నాయన పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించేదానిగాను, దేవ నిన్ను బట్టి నేను ఆనందించి నన్ను సంతోషించి దేవ నిన్ను సన్నతించేదానిగాను నన్ను మీరు చేస్తూ వచ్చినందుకు వందనాలు. అవును దేవా నాయన నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా నీ మాటలు యందు నమ్మిక ఉంచడం వలన నాయన నన్ను రక్షించుకున్నావు. నన్ను నిత్య జీవం గల దానిగా నన్ను చేస్తూ వచ్చిన వందనాలు చెల్లిస్తూ వచ్చినాను. దయల తండ్రి రక్షించిన నాటి నుంచి నేటి వరకు యాత్రా జీవితంలో నాకు చాలిన వాడుగా మీరు నాకు ఉన్నందులకై స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి ప్రభా నిజంగా ప్రభా నీవు నన్ను నన్ను రక్షించుకొని నిత్య జీవం నాకు అనుగ్రహించి దేవా నీ చేతిలో నన్ను భద్రపరుచుకున్నావు. అవును దేవా ఎవరు కూడా నీ చేతిలో నన్ను అపహరింపలేకుండా గొప్ప భద్రతను క్రీస్తు ప్రభువులో నాకు అనుగ్రహిస్తూ వచ్చినావు. దయల తండ్రి నిజంగా ప్రభా లోకంలో కోటాన కోట్ల మంది నాయన ఉన్నప్పటికీ ఓ దేవా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఏర్పరచుకొని దేవా నిజంగా యాత్రా జీవితంలో నిన్ను బట్టి ఆనందించి అతిశయించి నీ నామాన్ని కీర్తించేదానిగా మీరు నన్ను ఏర్పరచుకున్నందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. మహాగణుడుగా మహోన్నతుడుగా నా జీవితంలో మీరు ఉన్నందుకు వందనాలు. జీవితంలో ఇంతవరకు మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకారాలన్నిటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దేవా నిజంగా బాధింపబడిన వారిని పక్షాన ప్రభ వ్యాజమాడ దేవుడుగా తన నీతిమంతుడైన తండ్రిగా నాయన న్యాయాన్ని తీర్చేవాడుగా నా జీవితంలో మీరు నాకున్నందులకే వందనం చెల్లిస్తూ వస్తున్నాను. నాయన నాయడలో మీరు చేరుస్తూ వచ్చినటువంటి మేలన్నిటి కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నా పక్షాన నా కుటుంబ పక్షాన ఎనలేని మేలను మీరు చేస్తూ వచ్చినారు. నా నిమిత్తం ప్రార్థించే నాయన ప్రార్థన పరులను మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. నిజంగా ప్రభా ఈ యొక్క ప్రార్థన ప్లాట్ఫామ్ ద్వారా ఓ దేవా నా జీవితంలో నా కుటుంబ జీవితంలో ఎన్నో మేలు ఎన్నో అద్భుతాలు మీరు జరిగిస్తూ వచ్చినారు. వాటన్నిటిని బట్టి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా ప్రభా లోకంలో ఏది శాశ్వతం కాదు, యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలు అనేటువంటి అట్లాంటి విధానంలో నన్ను నా కుటుంబాన్ని మీరు దర్శించినందుకు కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. నాకు నా ప్రభువుడుగాను నా కుటుంబానికి రాజుగాను ప్రభా మీరు మమ్మల్ని ఏలే దేవుడుగా మీరు మాకున్నందులకే వందనం చెల్లిస్తూ వస్తున్నాను. బిడ్డల పక్షాన కుటుంబ పక్షాన మీరు చేసిన మేలన్నిటి కొరకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయల తండ్రి లక్ష్మీ సిస్టర్ వాళ్ళ కోడలికి ప్రభా ఈ యొక్క వీక్ లో ప్రభా మీరు మంచి మరి శ్రేష్టమైన బహుమానాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినారు ప్రభా. సర్జరీ అంతట్లో సహాయం చేస్తూ వచ్చినారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రభా నీ కనికరాన్ని బట్టి ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకున్నందులకై స్తుతులు చెల్లిస్తూ వచ్చినాను. ఈ రీతిగా ప్రభా ఎంతో మంది నిమిత్తం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభా సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తూ వచ్చినావు. దయల తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ వచ్చినాను. మంచి ఆరోగ్యంతో వారందరూ ఉంచుతూ వచ్చినావు, అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి మరి చంటి పిల్లలను ప్రభా చంటి పిల్లల తల్లులను ప్రభా మరి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఇస్తున్న ఆరోగ్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయల తండ్రి ప్రభా మరి ఎవరి నిమిత్తం అయితే మేము మీకు ప్రార్థనలో ప్రార్థిస్తూ వచ్చినామో వారందరి పక్షాన అద్భుత ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అని హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దాని తండ్రి సుధీర్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోబోయే దేవుడు, వారిని నా తన ప్రభా శ్రేష్టమైన విధానంలో తిరిగి సమకూర్చి కుటుంబంగా కట్టే దేవుడు, అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. కుటుంబంగా చేరి దేవ కలిసి నిన్ను ఆరాధించే వారిగా వారిని ప్రభా చేయబోయే దేవుడు అని హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకొస్తున్నాను. ప్రభా నిజంగా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, సమస్తం చేయటకు సమర్థుడు అయిన దేవుడు తండ్రి ప్రభా. నిజంగా ప్రభా అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుని మేము ఆధారం చేసుకొని తగిలితని మా అక్కర్ను బట్టి మేము ఎవరిని దృష్టించక ఎవరి వైపు మేము మనుషుల్ని ఆశ్రయించక వారి సహాయం మేము కోరక జీవంగల దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఆయన నామంలో మొరపెడితే మా అక్కర ప్రతిదీ తీరుస్తాడు అన్నటువంటి విధానంలో మమ్మల్ని శ్రేష్టమైన విధానం నడిపిస్తూ వస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ నిజంగా ప్రభా నిన్ను ఎరిగి ప్రభా అని అందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు మా దేవుడుగా అవటం ద్వారా ప్రభా మా అక్కర్లను మీరు తీరుస్తున్నందుకు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వారంలో ప్రభా VBS పరిచర్లో గత వారంలో చేసిన సకల మేలు మహోపకారాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ భయంకరమైన వేడి నుంచి తప్పించి చల్లదనాన్ని అనుగ్రహించి వర్షింపకుండా ప్రభా రాత్రులు వర్షం పడ్డ ఉదయాన్నే ప్రభా వర్షం ఆగిపోయి పరిచర్యంతలో మీరు చూపిన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తూ శ్రమ పడిన ప్రతి బిడ్డను బట్టి స్థుతులు చెల్లిస్తూ దయలతోని మీరు కృప చూపుతూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ బిడ్డలు ఏదైతే విన్నారో వాటిని ప్రభా వారి జీవితాల్లో వారి వృద్ధాలు నాటుకొని దాన్ని అనుసరించి నడిచి మీ నామాన్ని మయం తెచ్చి బిడ్డలుగా మీరు చేసే దేవుడు అని స్తుతులు చెల్లిస్తూ దయలతోని మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి దైవజనుడు సాల్మోన్ కొరకు స్తోత్రములు ప్రభా. కుటుంబంగా వారు చేసిన పరిచర్లు మీరు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినందుకై హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయలతోని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచి రాను దినాల్లో సంపూర్ణమైనటువంటి మీరు ఇష్టపడే పరిచర్య చేసి మీ నామని మయం తెచ్చి బిడ్డలుగా మీరు నిలుపుతారన్న విశ్వాసంతో మేము స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ దయలతోని కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరు అక్కడి తీర్చి మీ నామని మయం తెచ్చుకున్న దేవుడు అని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వందనం చెల్లిస్తూ
క్రీస్తు వారి ప్రశస్తకరమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబం ద్వారా నేను స్తుతించి ఆరాధించి గణపరిచి భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా మంచి దేవుడిగా ఉంటూ మహాదుర్గంగా ఉన్న ఆశ్రయదుర్గమైన దేవుడిగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ్యా. నా పూర్ణ హృదయంతో నా దేవుని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరణంలో నుండి జీవంలోకి దాటించిన దేవుడిగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ్యా. దుష్టత్వం నుండి తప్పించే దేవుడు అని ఉన్నందుకు నీకు వందనాలయ్యా. మరణం ముళ్ళును విరిచిన దేవుడిగా ఉన్నందుకే నీకు వందనాలయ్యా. నాయన విరోధుల చేతులు అన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. నన్ను ఉద్ధరించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. విడోక నేడుల కృప చూపిస్తున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా, నా మాట విని నన్ను పంపిన వాడిని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటింపబడిన మీతో నీకు వందనాలయ్యా. బలహీన పరిస్థితుల్లో నన్ను బలపరిచే దేవుడు ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. నా దాగు తోటైనందుకు నీకు వందనాలు, ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన మరి వారి కొడుకులంతట్లో కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన నిన్నటి దిన పరిచయంతట్లో కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా ఆక్యం బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింప చేసి తండ్రి వాక్యానుసారంగా వాక్యానికి లోబడి జీవించిన బిడ్డలకు నేర్పించమని స్తుతిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకున్నాయినా మరి ఆదివారం పరిశుద్ధ దినం ఇచ్చినావు నీకు వందనాలు స్తోత్రులయ్యా. గత వారి కొడుకులంతట్లు కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు. ఈ దినం తండ్రి నిలబడి వాకించుకున్న దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని నీ పరిశుద్ధ ఆత్మతో నింపుమని స్తుతిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకునైనా అలాగే తండ్రి యేసయ్యా మరి నాయన నిన్న తండ్రి మరి హాన విషయంలో తండ్రి గొప్ప బహుమానం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. బలహీన కొరకు స్థుతించినప్పుడు తండ్రి వాళ్ళు బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకు నీకు జ్ఞాపకం చేసుకుని అయినా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి నీ దాసుని బలపరుస్తూ ఆరోగ్యం ఇస్తున్న దేవా నీకు వందనాలయ్యా. ప్రతి అక్కర కూడా మీ నామలో తీరుస్తూ పచ్చడంతట్లో తండ్రి నాయనని బలమిచ్చి వాడుకోమని స్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అలాగే తండ్రి రేపటి దినం తండ్రి ఎలక్షన్ల విషయంలో కూడా తండ్రి నాయన రేపటి దినానికి కూడా తండ్రి మరి మీరే జ్ఞాపకం చేసుకోమని స్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి మనసును అనుగ్రహించి తండ్రి నన్ను మంచి వ్యక్తికి తండ్రి నాయన ఓటేసి తండ్రి నాయన మరి నాయన నీ ఆధీనంలో వ్యక్తికి మాత్రమే తండ్రి నాయన ఓటేసి తండ్రి నాయన రావడానికి కూడా మీరే సహాయం చేయండి. ఈవీఎంలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకేసి ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా మీరే సహాయం చేయమని స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా నాయన మరి ముఖ్యంగా తండ్రి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేస్తామని మీ స్తుతిస్తున్నాను చేసి నీ ఆజ్ఞ లేకుండా ఏది జరగదు ప్రభా. అయితే జ్ఞాపకం చేసుకోమని వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. విడవక నేడల కృప చూపిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. నాయన నా కోసం తండ్రి పరిశుద్ధ గ్రంథం ఇచ్చినావు నీకు వందనాలయ్యా. దయసేకులను ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. నా కొరకు ప్రార్థించే ప్రార్థన పరులు ఇచ్చినందుకు కూడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి నాయన నా పట్ల తండ్రి కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారాలు మహోపకారాలు అన్నిటికీ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞత స్తుతి ఆరాధన నా కొరకు త్వరలో తిరిగి రాననేసినాంన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన పరలోకపు తండ్రి, చేయి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, మహాత్యం గల మహారాజువు, మహామహుడవు, గొప్ప దేవుడు నా ప్రభా. మీ ప్రేమ, మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడువు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడవు నా నాయన. దయాదాక్షిణ్య పూర్ణుడవు, కృపా సత్య సంపూర్ణుడవు అయినటువంటి నా దేవా వందనాలు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడిని నేను కూడా నా ప్రభు సజీవురాలని నా నాయన స్తుతించి ఆరాధించుకునే గొప్ప యోగ్యతను ధన్యతను అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. గొప్ప దేవ, నమ్మకమైనటువంటి తండ్రి వందనాలు.
అవును ప్రభా, నా నాయన దాసుని ద్వారా నా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు. దౌర్భాగ్యపు స్థితిలో పడిచేడినటువంటి నన్ను కూడా మీరు వెదకి రక్షించుకున్న మీ ప్రేమను బట్టి వందనాలు. రక్షణలో కొనసాగింపు చేస్తూ వస్తున్నటువంటి మీ వాత్సల్యతనంతటిని బట్టి కూడా వందనాలు. నా నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు వందనాలు. ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులోనికి నడిపింప చేసినందుకు వందనాలయ. మరణంలో నుండి జీవంలోనికి దాటింప చేసినందుకు వందనాలు. నా దాగు చోటుగా మీరున్నందుకు వందనాలు. నా గురిగా, నా దిక్కుగా మీరు నాకు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా తండ్రి, నా నాయన, మీరు ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి సేవకులను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి బాధ్యతల్లోనూ నా ప్రభా, నా నాయన, వారి పరిచర్యలోనూ మీరు చేస్తున్నటువంటి సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. తండ్రి, ఆన్లైన్ కుటుంబంగా నా ప్రభా మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబును అనుగ్రహించే గొప్ప తండ్రిగా మీరు మాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా, హ్యానా విషయంలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, గత వారంలో నా ప్రభా, నా నాయన, మరి రెహబోతు మందిరం ద్వారా జరిగిన వివిఎస్ పరిచర్య అంతట్లో కూడా మీరు చేసిన సహాయానికై వందనాలు. గొప్ప దేవుడుగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకున్నందుకు వందనాలు. మీ నమ్మకత్వాన్ని మీరు రుజువు చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమకై వందనాలు. ఆశించినటువంటి ఫలితాన్ని అనుగ్రహించినందులకై వందనాలు, స్తోత్రాలు. ఆయా పరిస్థితులు నా ప్రభ, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా నా ప్రభ, తండ్రి, నా నాయన, ఎక్కడ నా ప్రభ అభ్యంతరం కలగకుండా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందులకై, మిమ్మల్ని మీరు ఘనపరుచుకున్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన, మరి ఈ రీతిగా నా ప్రభు, నా నాయన, ఈ దిన పరిచర్యను కూడా మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధ ఆరాధనలు నా ప్రభా, నా నాయన, మరి నా తండ్రి, ఆయా ప్రాంతాలకు వెళ్ళే సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారు నిలబడే ప్రాంతాల్లో వారిని అభిషేకించుకుంటూ వస్తారని నమ్మి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. తండ్రి, నా నాయన, మరి నా ప్రభా, ఆరాధన వర్తమానంలోను, బల్ల వర్తమానంలోను, యవనస్తుల కూడికల్లోను నా ప్రభా, చిన్న బిడ్డల పరిచర్యలోను నా ప్రభా, మిమ్మల్ని మీరు హెచ్చించుకుని మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ వస్తారని నమ్మి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నా ప్రభా, ఆంధ్ర రాష్ట్రాల్లో నా ప్రభా, రేపు కలిగి ఉండే ఎలక్షన్స్ నిమిత్తం మీ సన్నిధిలో నా ప్రభా, నాయన, ప్రార్థించినప్పుడు నా ప్రభా, నాకు కూడా నా ప్రభా, నా నాయన, ఓటు పట్ల అవగాహనను, వివేకాన్ని అనుగ్రహించి ఓటును ఎలా నా ప్రభా నేను సద్వినియోగం చేసుకోవాలో కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తానని నమ్మి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా నా ప్రభా, నా నాయన, మీ రాజ్య సువార్తకు అభ్యంతరము, ఆటంకము తెలుపుకున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహిస్తారని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభా, నా నాయన, రేపటి దిన నా ప్రభా, నా అక్కడ కూడా నా ప్రభ ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా నా ప్రభ మీరే నా ప్రభ, నా నాయన, ప్రతి ఒక్కరికి మంచి మనసులను అనుగ్రహించే గొప్ప తండ్రి అని వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఇదిగా నా ప్రభ, నా నాయన, మా ప్రార్థనలు ఆలకించిన ప్రభ, నా నాయన, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలను అనుగ్రహించే తండ్రి అని, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు అని, మంచి కానుపల కొరకు నా ప్రభ ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు సుఖప్రసవాలను అనుగ్రహించే గొప్ప దేవుడు అని నా ప్రభ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని నా ప్రభ ముట్టి స్వస్థపరిచే గొప్ప తండ్రి అని, తండ్రి, నా నాయన, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. చైతన్య విషయంలో నా ప్రభ ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తారని హృదయమారం స్తుతిస్తూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ, నా నాయన, అన్ని విషయాల్లో కూడా నా ప్రభ చాలంత దేవుడుగా ఉండి నీ అరచేతుల్లో మమ్మల్ని చెప్పుకున్నందుకు వందనాలు. ప్రతి పరిస్థితిలో కూడా నా ప్రభ నమ్మకత్వాన్ని నా ప్రభ మీరు రుజువు చేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు. జాలిగల దేవుడు నా ప్రభ, ప్రేమ కలిగినటువంటి దేవుడుగా, దయామయుడుగా నా ప్రభ మీరు మాకుంటున్నందుకు వందనాలు. నా ప్రభ, నా నాయన, అల్పరాల యోగ్రాలైనటువంటి నా పక్షంగా కూడా నా ప్రభ చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు. నిన్నటి దినం నా ప్రభ, నా నాయన, హైదరాబాద్ నుంచి నా తండ్రి గుంటూరు రావడానికి ప్రయాణంలో సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబంగా నా ప్రభ, నా నాయన, క్షేమంగాను భద్రతను అనుగ్రహించి తండ్రి చేరవలసినటువంటి గమ్యానికి నా ప్రభ క్షేమంగా చేర్చినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ ఆన్లైన్ కుటుంబం ద్వారా మాకు నమ్మకమైనటువంటి తండ్రిగా మీరు మా పట్ల ఆశ్చర్య అద్భుత కార్యాలను జరిగించి గొప్ప దేవుడుగా ఉన్నందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ మీ కృపగల హస్తాలు కప్పుకుంటూ నేను నా కుటుంబం కూడా నా ప్రభ మీ మందిరంలో నా ప్రభ ఆయా నాయన మరి మీ కుటుంబంగా కనపడే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఇది నా ఆరాధన పరిచర్యను అంతటిని కూడా మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నా ప్రభువును నా పరిశుద్ధమైనటువంటి నామంలో నా కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు భక్తుడు తన వ్యక్తిగత అనుభవంలో ఎంతో చక్కగా మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ
మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుతున్నాను. నేను కీర్తించినటువంటి మాట పరుస్తూ తండ్రి, నేను స్తోత్రించుటకు కీర్తించుటకు నీవే కారణభూతుడు. అవును ప్రభా, నీవు మా జీవిత సృష్టికర్తవు గాను, రక్షణకర్తవు గాను, న్యాయకర్తవు గాను తండ్రి, మా జీవములకు ఆధారభూత దేవుడు గాను ఉన్నతులకు స్తోత్రాలు. నీకు విరోధముగా పాపం చేసినటువంటి దౌర్భాగ్యునిగా, నీ కోపములకు గురైనటువంటి వాడుగా, తీర్పుకు లోనైనటువంటి వాడుగా నన్ను కరుణించిన ప్రభా, నీ కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి పంపించి ఆ ప్రియుడి మీద నా పాపమునంతా కూడా మోపి మరణ ద్వారమున నేను ప్రవేశించకుండా, పాతాళమునకు నేను వెళ్ళకుండా, నీ కుమారుడు నా కొరకు చెల్లించిన క్రయధనమునందు నీ విశ్వాసముంచడం ద్వారా నాకు తీర్పు లేకుండా చేశావు, మరణం లేకుండా చేస్తూ వచ్చావు. ఓ ప్రభా, ఎంత గొప్పదైనటువంటి నా ఆత్మకు, శరీరమునకు, ఆత్మకు, ప్రాణాత్మ దేహములకు మీరు ఇచ్చినటువంటి గొప్పదైన రక్షణ కొరకు నీకు స్తోత్రాలు చెల్లించి మేము పూజించి ఈ గొప్ప ఉపకారము నా జీవిత కాలం అంతట్లో ప్రభా నేను ఎంతగా స్తుతించినా గానీ నేను నష్టుడని నేను ఒప్పుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ చుట్టూ ఉన్నటువంటి దుష్టత్వం, నా లోపల ఉండబడినటువంటి పూర్వపు జీవితం దుష్టత్వం ఆ బయటికి వచ్చినప్పుడు నాకు కలవరమే కానీ నెమ్మది లేనటువంటి జీవితం ప్రభా. అయితే కృప చేతనే నా జీవితంలో చెడు విషయమైన పశ్చాత్తాపం, కీడు విషయమైనటువంటి ప్రమాద పరిస్థితిని అర్థం చేసుకొని నీ యందు జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి, నీ కుమారుడిగా, దాసుడిగా కొరకు నీ కృప ఇచ్చి, వాక్యం ఇచ్చి, ఆత్మదేవునిచ్చి, పరిశుల సహవాసం ఇచ్చి, నన్ను వాక్యం చేత వెలిగించి నడిపిస్తున్నా ప్రభా. నీ స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాను. ఈ ప్రకారంగా శత్రువుగా ఉండబడినటువంటి నా బ్రతుకు జీవితాన్ని క్రీస్తు ప్రభువునందు మిత్రుడిగా చేస్తూ వచ్చిన ప్రభా, నీకు స్తోత్రం. నాకంతకు నేనే సేనా దయ్యం పట్టిన వ్యక్తి వలె హాని చేసుకున్నటువంటి వాడుగా, ఓ ప్రభా, గుంట త్రవ్వుకుంటూ వచ్చినటువంటి వాడుగా, నా స్వనాశ్రమునికే గురేటువంటి దాంట్లో రక్షించుకోవడానికి కొరకు నీవు నా కొరకు ఎంతో గొప్ప బలియాగములు కల్వరి శిలువలో అర్పించుకుంటూ వచ్చినావు. నీ ప్రేమ కొరకుగా నేను ఏం చెల్లించగలను? నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన నీ ప్రభుత్వ కలిసి నిన్ను గణపరచడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నలిగిన వారికి మహాదుర్గము, ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గమని మిమ్మల్ని మీరు మహాదుర్గముగాను, ఆశ్రయముగాను, ఆదరణగాను, న్యాయకర్తగాను మీరు ఉన్నదులకై మీకు స్తోత్రములు చెల్లించి మీరు పూజిస్తున్నాను. ఈ ప్రకారంగా గత వారం అంతట్లో మీరు ఇచ్చినటువంటి కృప కొరకు, ఆత్మీయంగా, భౌతికంగా ఇచ్చిన పోషణ కొరకు, కాపుదల కొరకు, సంరక్షణ కొరకు, సహాయం కొరకు, ఆత్మీయ వెలిగింపు కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మహాకృప చేత VBS పరిచయంతట్లో వారమంతా సహాయం చేస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాస్ లక్ష్మి గారి యొక్క సంతాన్ని ఆశీర్వదించి ఒక మనవడిని మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభు, వారికి స్తోత్రాలు. అలాగున పిల్లలు పరీక్షల్లో ప్రభు మీరు సహాయపడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా వ్యాధి బాధల్లో, సుఖ దుఃఖముల్లో
మా ఒక్కొక్కరి జీవితంలో మీరు చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ మేలు, భౌతిక మేలు పరుస్తారు. మీ దాసుల కొరకు వందనములు చెల్లిస్తుంది. దాసుదాలు వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు పరిచయం, అలా హెబ్రోన్ ద్వారా సార్వత్రిక సంఘమంతటి మీరు ఏర్పరచుకున్నటువంటి దైవదాసులు, పరిచారకులు, పరిశుద్ధులు అందరి కొరకై పేరు పేరున మీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ఇలాగ ప్రియ ప్రభువా, ఈ దినపు ఆరాధనంతట్లో మీరు మమ్మల్ని సమాజముగా కూడా కూర్చి నీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి కొరకు మీరు అనుగ్రహించినటువంటి తరుణం కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. నమ్మకంగా ఆన్లైన్లో లైవ్లో మేమందరం కూడా ప్రతి దినం కూడా నీ పాద సన్నిధిలో కూడుకొని నీ వాక్యం వినొచ్చు, మా జీవితాలు వాక్య ప్రకారం అప్పగించుకొని నేను వెంబడించడానికి సహాయపడుతున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ప్రేమించి ఆత్మీయ కుటుంబంలో మీరు చేరుస్తూ వచ్చినటువంటి ఒక కుటుంబం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దాసులు శ్రీరమేశ్వర ప్రసాద్, పిల్లలు ప్రవీణ్, ఆర్థిక దీన ప్రభు ఆ కుటుంబం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అశ్విని డేవిడ్ కొరకు స్తోత్రాలు, కుటుంబం పట్ల మీరు చేస్తూ వచ్చిన మేల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభు డేవిడ్కి ఇచ్చిన విజయం కొరకు బీటెక్లో ప్రభు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఓ తండ్రి, అలాగున్న ప్రవీణ్ కుటుంబ విషయంలో కూడా చేస్తూ వచ్చిన ఉపకారం కొరుస్తుంది. అశ్విని జాబ్లో కూడా భద్రత ఇచ్చి నడిపిస్తూ వచ్చిన కైనికి స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ దాసుని విశ్వాసాన్ని గణపరిచి కుటుంబాన్ని నీ మహిమార్థమయమిచ్చు తాను సరంగా ఆదుకొని నడిపిస్తూ వచ్చిన సాతానుకు చోటు లేకుండా నలుదిక్కుల నెమ్మదిచ్చి కృప ఇచ్చి ఆవరించి నడిపిస్తూ వచ్చిన కైనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ప్రియ ప్రభువా, నీ మహిమార్థమైంది మరి తోబుట్టులు జ్ఞాపకం చేసుకొనగలని మీకు వందనాలు. లోకన కుటుంబాన్ని, థామస్ కుటుంబాన్ని, ఆర్థిక తోబుట్టు చెల్లి వారి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రకారంగా వారి విశ్వాస జీవిత యాత్రలో నీ యందు నిలబెట్టుకొని నడిపిస్తూ వచ్చిన నీకు స్తోత్రం. వారు ప్రభువులో ఉండే జీవితాన్ని ఇచ్చినారు ప్రభువా, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ప్రకారంగా శ్రీనివాస్ బ్రదరు, జయమ్మ కుమారుడు తండ్రి సులు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపచేతనే దాసుని కూడా తన ఆరాధనలో కృతజ్ఞత చెల్లించే రీతిగా అన్యుడిగా ఉన్న తన్ను కూడా మీరు కనికరించి మనోనేతను తెరవ చేసి క్రీస్తు ప్రభు బిడ్డగా కుటుంబంగా మీరు చేస్తూ వచ్చినారు. అందుని బడి స్తోత్రాలు. తనలో తన ద్వారా దైవోద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోగల దేవుడు ప్రభు అని కూడా చెల్లిస్తున్నారు. అలాగున మీ సుధీర్ బ్రదర్ కొరకు వింతమ్మ తండ్రి పిల్లల కొరకు స్తోత్రాలు. బ్లెస్ మెరకల కొరకు సాతానుడు నెమ్మదిగా ఉండడానికి వాడికి ఇష్టం లేక బిడ్డల మధ్యలో కలతను కలవరమును తీసుకొని వచ్చి ఆ యొక్క గాలి తుఫాన్ల చేత ప్రభా సాతానుడు కలిగించినటువంటి ప్రతి బాధ నుంచి నీ దాసుని విడుదలలో నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. తండ్రి, విని తమ పిల్లలు ఎరగకనే వారి జీవితంలో నానా రకములైనటువంటి ఆపదల్లో వెళ్తున్నారు. ఒక దినము తప్పకుండా నువ్వు సమకూరుస్తావని విశ్వాసంతో నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఈ ప్రకారంగా ప్రభువా మీ దాసుని విశ్వాసమందు బలవంతుడుగాను ధైర్యవంతుడుగాను స్థిరమైనటువంటి వాడిగా ఆర్థిగా ఈ మానవ ప్రేమలు ఎలాంటివో తెలుసుకోవడానికి కొరకుగా ఒక ఛాయలుగా చూపిస్తున్నాను. కాబట్టి ఎంతో బ్యాలెన్స్ కలిగి నీ యందు స్థిరమైనటువంటి జీవితం కలిగి నీ సేవించడానికి కొరకు బలపరచగలని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ స్వచ్ఛమైన ఆ ప్రేమను ధ్యానిస్తూ ఆ ప్రేమను బట్టి జీవిస్తూ ఆ ప్రేమ కొరకుగా సేవించడానికి కొరకు సహాయపడగలని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి,
ఉత్తమమైనటువంటి సేవలో కొనసాగుట కొరకు కృప అనుగ్రహించిన మీకు వందనాలు చెల్లిస్తాను. జ్యోతమ కొరకు సుమేన బ్రదరు వారును కెనెత్ కొరకు స్తోత్రాలు. వారుని విషయంలో మీరు చేస్తూ వచ్చినటువంటి ఉపకారం ఎంసెట్ లో ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైతే నీ కుమారుడు జీవితంలో ఉత్తమమైందో దాన్ని అనుగ్రహించిన దేవుడు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హరిత రత్న విషయం గొప్ప కార్యం చేయలేదు దేవుడు ప్రభు మిమ్మల్ని స్తోత్రిస్తున్నాం. రత్న ప్రాపర్టీస్ లో కూడా సహాయపడ దేవుడు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూషణ కుమార్ ఆర్తి గంగరాజు బ్రదరు, కిరణ్ కుమార్, రమ్య మనవడు, ఆర్తి హేమకుమార్ కుటుంబానంతా కూడా నోహు కుటుంబాన్ని ఎలాగైతే రక్షణలో ఓడలో చేర్చుకుంటూ వచ్చినావు ప్రభు మీ దాసుల విశ్వాసాన్ని బట్టి కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షణ ఓడలో మీరు నడిపించాలి మీకు పొందున్నారు. హేమకుమార్ మంచి భవిష్యత్తు ఇవ్వగల దేవుడు ప్రభు అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల ప్రభావం కొరకు మీ బిడ్డ వెళ్తూ వచ్చిన పరిస్థితుల్లో నిజమే అనుభవపూర్వకంగా పరలోక భర్తవు తనకు ఒక యజమానుడివై తన జీవితంలో ఆదరించినటువంటి తండ్రి కావచ్చు పోషిస్తూ నిజముగా నా జీవిలో ఉన్నావు ప్రభు అన్నట్లుగా దాసుల జీవితాన్ని మీరు కనికరించి జీవితంలో ఇది శాశ్వతమైన జీవితం కాదని నా ప్రభువే శాశ్వతుడు, ఒకరోజు పరలోకములో నాకు ఎటువంటి బాధలుండవు, నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆ సంతోషకరమైనటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యమే నాకు శాశ్వత రాజ్యం అనేటువంటి పునాది ఈ దాసులకు ఇచ్చి అందుని బట్టి ధైర్యపరిచి పరిశుద్ధులు కలిసి సుఖ దుఃఖములు యందు నేను ఆరాధించి పూజించడానికి కొరకు ప్రతికూల పరిస్థితులు సాగిపోవడానికి కొరకు సహాయపడుతూ వస్తున్నాడు. కుమారుడు ఇచ్చిన దేవుడు నీవే, బాగు చేయగల దేవుడు నీవే. ఎంతో సంకట పరిస్థితి ఆదుకొనగల దేవుడు ప్రభు చైతన్య విషయంలో సమకూర్పు చేయగల దేవుడు, మమ్మల్ని సంతోషపెట్టే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి గారి విషయంలో మధుసుడు వీళ్ళ విషయంలో కూడా ఆదుకొని ఆదరించి పోషించే దేవుడు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రకారంగా మీ దోస్తులు లావణ్యమూర్తి గారికి స్తోత్రాలు. మీ దోస్తుల తోబుట్టువు చాందినమ్మ గారు రక్త సంబంధము ఒక అన్యులుగా ఉండబడినటువంటి బిడ్డని అద్భుతమైన గొప్ప రక్షణ తీసుకొని వచ్చి వృద్ధాప్యులు సహా నీ ప్రభుత్వం కలిసి నేను ఆరాధించడం కొరకు దాన్ని మీరు ఇచ్చినటువంటి కృప కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఓ దేవా, నీ మహిమ కొరకు మీరు చేస్తూ వచ్చిన ఉపకారముల కొరకు నీకు స్తోత్రాలు. పవను అఖిల పిల్ల మధ్యలో మీరు జరిగిస్తున్నటువంటి దైవారాధన కొరకై స్తోత్రాలు. మీ దాసుల జీవితంలో చేసినటువంటి సమస్త మేలు ఉపకారముల కొరకు నీకు స్తోత్రాలు. వారి యొక్క బంధు తండ్రి సుధాకరు రక్షణ స్వస్థత విషయంలో కూడా మీరు కార్యం జరిగించిన దేవుడు ప్రభు ఆంధ్రప్రదేశ్ స్తోత్రం. చాంద్రమ గారి కుమారుడు సంతోష్, వాళ్ళు సర్లీ మనవాడు వారి విషయంలో కూడా మీరు చేయనటువంటి మంచి కార్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తారు. లేదా స్వర్ణమ కొరకు వారి యొక్క ఆత్మీయ భౌతిక అక్కలను మీ చిత్తాన్ని తీర్చుకున్న దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తారు. వారి విశ్వాసం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తారు. ఈ ప్రకారంగా నిస్సి కొరకు స్తోత్రం. తల్లి గారు సునీతమ్మ గారి కొరకు, తల్లి గారి తోబుట్ల కొరకు వందనాలు. దేవాను వెనుడు పొరపాటు చేయనటువంటి దేవుడు, దేహం నీ సొత్తు అన్నావు. నీ సొత్తును పాడు చేసుకునే దేవుడు కావు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. దాసుల పట్ల మేలైన కార్యం జరిగించిన దేవుడు ప్రభు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగున నీ మహిమ కొరకై బిడ్డల భవిష్యత్తు మీ చిత్తానుసారంగా ఆస్వాదించిన దేవుడు తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మీ దోషామల స్తోత్రాలు. వారి సంతానము సుకన్యాలు పిల్లలు ఆర్థిగా సుప్రియ భాస్కర్ పిలుసుని వెంకటరమణ మనముడి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలందరినీ కూడా నీలో ఉండే భాగ్యం ఇస్తున్నారు మీకు స్తోత్రం. అలాగ నీ మహిమ కొరకై వారి యొక్క యాత్రా జీవితంలో సాక్షులుగా తండ్రి స్తుతించు వారుగా నీ కొరకుగా వారి జీవిత కాలం అంతట్లో సత్క్రియల చేత నీ మహింపరచడం కొరకుగా మీరే సహాయపడ దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తుంది. దాసులు విశ్వాసపరుస్తోత్రం. దర్శనం కుటుంబం కొరకును నీకు వందనములు చెల్లిస్తుంది. భాస్కర్ ట్రాన్స్ఫర్మేషన్ సహాయపడ దేవుడు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తుంది.
అలా సుజాతమ్మ గారి కొరకు స్తోత్రాలు. రంగయ్య గారి యొక్క రక్షణ విషయంలో అద్భుతం చేయల దేవుడు అని మిమ్మల్ని అడ్వాన్స్ గా స్తుతిస్తున్నాను. అలా తబిత యొక్క కాన్పు విషయంలో సహాయపడ దేవుడు, శైలందరూ రక్షణ విషయంలోను, ఆ రూతు రాకేష్ రక్షణ విషయంలో కార్యం జరిగించగల దేవుడు ప్రభు అందరిని బడి స్తుతులు చెల్లిస్తుంది. దాసులకు ఇచ్చిన విశ్వాసం కొరకు, ఓపిక సహనం కొరకు స్తోత్రాలు. దేవా, మీ దాసులకు విధేయత విశ్వాసాన్ని బట్టి మీ దాసులు పిల్లలు ప్రభావితులుగా చేయల దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నారు. ఓ తండ్రి, వారి విశ్వాసమును చూచినటువంటి మాట మీ దాసుల జీవితంలో మీరు నెరవేర్చుకున్న దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నారు. అలా సోలముని కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. రాజు బ్రదరు మార్తమారి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. పిల్ల కొరకు చేసిన మేళ్ళ కొరకు చేయబోయే మేళ్ళ కొరకు స్తోత్రాలు. ఉదయశ్వరుడు ఎండి బ్రదర్ తండ్రి, పిల్లలు అభిషేక్ లేడీ ఎవరి కుటుంబం కొరకు, రేక్షల కొరకు స్తోత్రాలు. బిడ్డల పట్ల మేలు చేసే దేవుడు తండ్రి, మేలు చేయటకు యెహోవా మీకు తోడుండే మాట నెరవేర్చిన దేవుడు ప్రభు అని పొందనారు. మీ దాసుల పరిచయం అంతట్లో సహాయపడే దేవుడు ప్రభు స్తోత్రాలు చేస్తూ తిమోతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. తల్లిగారు అన్న ఎవరి కుటుంబం కొరకును వందనములు చెల్లిస్తారు. ఓ ప్రభా, ఈ ప్రకారంగా యోగ్యుల మానివేస్తారు పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి కృతజ్ఞత ప్రార్థనలు, ప్రేమ కొరకు, ఆర్తిగా సహవాసం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. దయలు తండ్రి, ఏ నుంచి నిర్ణయం తీసుకోవాలో ప్రభు హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తూ మేము ఆరాధిస్తున్నాను. రేపటి రోజు జరగలేటువంటి మా మధ్య ఎలక్షన్స్ కొరకు మీకు స్తోత్రాలు. సమస్తము క్రమంగా మర్యాదగా నీవే జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. ఏ విధమైనటువంటి అన్యాయము, అక్రమం, బలాత్కారం జరిగి ప్రజలు కలతో గురి అయ్యి ఆ రీతిగా ప్రభువా సజావుగా జరగవలసిన ఓటింగ్ తండ్రి సక్రమంగా జరగవలసినటువంటి పరిస్థితి ఆటంకం కాకుండా సహాయపడిన దేవుడు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుత్వాలన్నీ నీవే, ప్రజలందరూ నీ సృష్టి వారే, నీ అధికారం చొప్పున సమస్తం జరిగించిన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూత్ క్యాంప్ కొరకు అడ్వాన్స్ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఏర్పాట్లు సహాయపడిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. పిల్లల రాబోతున్న ఫర్దర్ స్టడీస్ కొరకు ప్రతి అవసరత విషయంలో ప్రభు అనేవి సహాయపడిన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకొనిచ్చు, మీరు హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. ఆరాధనలో పాల్గొని పొందలేకపోయిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని వరిస్తాము. వారి అక్కడ కూడా తీర్చుకుని దేవుడు తండ్రి నీకు వందనములు చెల్లిస్తాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితో సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. జంగం స్వర్ణం ఎక్కడి నుంచి? హలో సిస్టర్ స్వర్ణ, జంగం ఎక్కడి నుంచి అమ్మా? మ్యూట్ లో ఉన్నారు. హలో సార్. బ్రదర్ సిస్టర్ ఉదయ సిస్టర్ బ్రదర్. సిస్టర్ ఉదయ సిస్టర్ మాకు టీచర్ బ్రదర్. జంగం స్వర్ణ మా స్కూల్లో టీచర్, నా కొలిగి సిస్టర్ బ్రదర్. ఓ థ్యాంక్ యూ సార్. అంటే నాకు న్యూగా కనబడుతున్నారు. అదే నేను మీతో మాట్లాడమని చెప్తాను బ్రదర్. ఓకే వెల్కమ్. సిస్టర్ థ్యాంక్స్ చెప్పండి. అంటే మనము వారి విషయమై పూర్తి వివరణ తెలియక మనము హ్యాపీగా ప్రార్థించలేకపోతున్నాము. ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సరే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ.